గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఇప్పుడైతే మనం పూడిమడక బీచ్లో ఉన్నాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక విలేజ్కి వచ్చేసాం. సో పూడిమడక బీచ్లో రౌడీ బాయ్ సాహుతో సముద్ర ప్రయాణం అనమాట. సో ఐ డ్రీమ్. సో ఎక్స్క్లూజివ్గా ఏంటంటే మనకి తెలియలేనిది చాలా ఉంటుంది సీ పైన. సీ అంటేనే ఒక ప్రపంచం, సముద్రం అంటేనే ఒక ప్రపంచం. మనం చూసేది తక్కువ, కానీ తెలుసుకోవాల్సింది, చూడాల్సింది చాలానే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నిజానికి చెప్పాలంటే కవులంతా కూడా మన ఫ్యామిలీని, మన మనిషి జీవితాన్ని సముద్రంతో పోలుస్తారు. అలాంటి ఆటుపోట్లు కావచ్చు, సంతోషమైన, దుఃఖమైన ప్రతీదీ కూడా మనం సముద్రంలో చాలా వెతుక్కోవచ్చు. దాన్ని ఎన్నో విధాలుగా మనం కంపారిజన్ చేసుకోవచ్చు. సో బట్ ఈరోజు మన ఎక్స్క్లూజివ్ వీడియోలో ఏమేమి చెప్పబోతున్నారో డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం సాహుతో మాట్లాడి. హలో. హాయ్ మేడం. ఎస్, ఇప్పటి వరకు కూడా మీరు చేస్తున్న వీడియోలకి చాలా క్రేజీగా అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఈరోజు మన ఐడి ఇంటర్వ్యూలో ఏం చెప్పబోతున్నారు, ఏం చూపించబోతున్నారు? సముద్రంలో ఉండే ప్రపంచం అనేది చాలా పెద్దదే. దాన్ని అంటే మనం చూసేది చాలా తక్కువ, కానీ లోపల ఉండేది చాలా ఎక్కువ. సముద్రంలోని బోట్లు ప్రతి ఒక్కరికి ప్రమాదం అనేది తరచూ వస్తూనే ఉంటుంది. కానీ మనం ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే ప్రతి ఒక్కరికి ప్రమాదాలు అలా తరచూ వస్తూనే ఉంటాయి. ఇందులోని ముఖ్యంగా ఏంటంటే ముసలి ఏజ్ వాళ్ళు ఉన్న మనంత యంగ్గా ఉన్న వాళ్ళతోటి పోటీ రాలేరు. అందుకని వాళ్ళు ఒక దగ్గర నుండి చేసుకుంటుంటారు. అప్పుడప్పుడు కిరటాల మధ్యలోకి వచ్చేసరికి బోటు తిరగబడిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలోని ముసలితనంలో ఉన్న వాళ్ళకి ఎప్పటికప్పుడు గాయాలు తగులుతూనే ఉంటాయి. మనం అప్పటికప్పుడు బోటు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సముద్ర లోపల అనేది మొత్తం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రమాదం ఉండదు. చేపలు పెట్టేటప్పుడు ప్రమాదం ఉంటుంది. మొన్నే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. చోడుపల్లి ఎర్రయ్య ఆ కొమ్ముకోణం గేలమే వేసే సమయం కొంచెం ఆసన్నమైంది. ఆ సమయానికి దానికి ఉండిపోయి మనిషి అనేవాడు బాడీ మొత్తం చేప మీద పడేసరికి చేప ఉన్న బలం మొత్తం దానికి ఉన్న స్ట్రెంత్ ఒక్కసారిగా లాగేసింది. ఆ మనిషి కూడా తట్టుకోలేకపోయాడు. మన మనిషికి ఉండే బలం చాలా తక్కువ, సముద్రంలో చేపలకు చాలా ఎక్కువ ఉంటుంది. నిజానికి అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి వరకు మనిషి చేపను వలవేసి లాగడమే మనకు తెలుసు, కానీ చేపలు కూడా మనిషిని లాక్కెళ్ళిపోతాయా అంటే ఈ ఘటన చాలా బిగ్ ఎగ్జాంపుల్. చాలా మందికి ఆశ్చర్యం కూడా కలిగించింది. సో అంతా ఒడ్డు నుండే చెప్పకుండా లోపలికి వెళ్ళి చాలా విషయాలు తెలుసు. ఇదే విధంగా మా పూర్వీకులను చాలా మందిని కోల్పోయాం. అలాగే తుఫాను జరిగేటప్పుడు కూడా అప్పుడు మాకు అంత అంచనా ఉండే జీబీఎస్లో ఇంత ఉన్న నాలెడ్జ్ అయితే అప్పుడు లేదు. ఇంకా మోర్ డీటెయిల్స్ మనం పయనిస్తూ వెళ్ళి మాట్లాడుకుందాం. సో ఇంజిన్ స్టార్ట్ చేసేస్తున్నారు, మనం కూడా స్టార్ట్ అయిపోదాం. ఓకేనా? ఓకే మేడం, లోపలికి వెళ్ళి మొత్తం అంతా వివరంగా చూపిద్దాం. ఫస్ట్ మనం తెరచాప సాయంతో వీళ్ళు ఒడ్డుకి ఎలా చేరుకుంటారు, ఒకవేళ ఇంజిన్లో లోపాలున్నా, ఫ్యూయల్ అయిపోయినా, లేకపోతే ఏమైనా ఇంజిన్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైనా పోయినా బోట్ ఆగిపోకుండా మళ్ళీ తెరచాప సాయంతో వీళ్ళు ఎలా తీరానికి వస్తారో ఒక వీడియోలో మనం చూసాం. ఇప్పుడు లైవ్ ఫిషింగ్ చూద్దాం, అసలు ఎలా చేపల వేట జరుగుతుంది. సో మనకి చూపించడానికైతే రౌడీ బాయ్ సాహు రెడీగా ఉన్నారు. సో దీనికి మాత్రం బోట్ ఇంజిన్ ఆన్ చేసే ఉండాలి అన్నారు, బట్ అందట్లో ఆపించాను. ఎందుకో ఏంటో అనేది తెలుసుకుందాం. మన సముద్రంలోని పెద్ద చేపలు పడేటప్పుడు ఒక అంచనా ఉంటుంది. ఇక్కడ పెద్ద చేపలు ఉన్నారనే ఒక అంచనా ఉంటుంది. ఆ సమయంలోనే మన దగ్గర ఎర్ర చేపలు ఉండవు, రియాలిటీ చేపలు ఉండవు. ఆ చేపలు లేనప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి బొమ్మర్లతోటి అంతే. ఇది మొత్తం సేపు చేపలాగా ఉంటుంది. చూడండి, దీనికి కూడా గేలాలు ఉన్నాయి. ఏ విధంగా గేలాలు ఉన్నాయి చూడండి. ఇవి నార్మల్గా ఉండే స్థితి గాలాలు అయితే కాదు. ఈ 3 గేలాలు ఒక గేలంగా అమర్చారు. చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ గేలాలు. ఈ విధంగా అచ్చమైన తెలుగులో మనకు అర్థం అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాడు సాహు. ఎందుకంటే వీళ్ళకి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. జనరల్గా మత్స్యకార భాష మనకు తెలుసు, కానీ మనందరికి అర్థం అవ్వాలని చాలా చక్కగా ట్రై చేస్తున్నాడు. ఎంత ఇంట్రెస్ట్గా. థ్యాంక్ యూ సో మచ్. ఈ గేలాలు ఈ విధంగా ఉండడానికి చేప అనేది దీన్ని ఒక చేప స్పీడ్గా వెళ్తుంది. రన్నింగ్లో ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. రన్నింగ్లో లేనప్పుడు ఏం చేస్తుందంటే చూడండి ఒకసారి, రన్నింగ్లో లేనప్పుడు తేలుతుంది మీదల్లి.
అసలు చేపలాగా ఉండదు. చూడండి ఏ విధంగా తేలుతుందో. అదే ఇంకో విషయం ఏంటంటే ఇలాగే చూడండి, ఒక జస్ట్ వెయిట్ ప్రతి ఒక్కరు కొంచెం దూరం విసిరేసిలాగు సముద్రం కిందలో వస్తుంది. ఎందుకంటే రన్నింగ్లో ఉండేదానికి రన్నింగ్లో లేని దానికి డిఫరెన్స్. ఓకే. చూడండి లాగేటప్పుడు అదిగో కిందలో వస్తుంది చూడండి, లాగేటప్పుడు కిందలో వస్తుంది, లాగేటప్పుడు కిందలో వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇంజిన్ ఆన్ చేస్తే ఆన్ చేస్తే దానికి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చేప అనుకుంటుంది నాకంటే ఈ చేప చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, దీన్ని ఎలాగైనా సరే తినేయాలి ఒక ఎర్రగా అనుకొని పెద్ద పెద్ద చేపలు దీన్ని వెంటాడుతూ ఏదో ఒక పెద్ద చేపలకి దీనికి అయితే పక్కగా చిక్కుతుంది. చిక్కిన తర్వాత ఆ చేప పక్క మనకైతే ఆ గేలాలకి ఉరేనుకొని పడిపోయి మనకైతే ఇంజిన్ ఆన్ చెయ్యి. సో ఇప్పుడు ఇంజిన్ ఆన్ అవుతుంది. ఎలా చూడండి ఏ విధంగా వస్తుంది కిందకి. ఓకేనా బ్రో మాట్లాడినా. ఇప్పుడు అదే విధంగా ఇంజిన్ రన్నింగ్లో ఉంది కాబట్టి బోటు మూవ్ అవుతుంది. బోటు మూవ్ అవ్వడం వల్ల దానికి ఉండే నాలిక కింద కడుస్తూ చూడండి చేపలాగా అచ్చమైన చేపలాగా అయితే వస్తూ ఉంటుంది. చూడండి ఏ విధంగా వస్తుందో చేపలా చాలా హాట్గా కూడా వస్తుంది. చూడండి ఏ విధంగా హాట్గా వస్తుందో, చాలా హాట్గా వస్తుంది. ఈ విధంగా హాట్గా అయితే వస్తూ ఉంటుంది. అదే ఒకవేళ మూవ్ అవ్వకపోతే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అసలు చేప అని మనకైతే తెలీదు పడదు కూడా. ఇప్పుడు ఇలా ఈ విధంగా ఏదైనా చేప చూస్తే తప్పనిసరిగా ఈ చేప వెనకతల ఈ బొమ్మర్ర వెనకతల వెంటాడుతూ మనకి చేతికి చిక్కడానికి అయితే అనుకూలంగా ఉంటుంది. మనం కూడా దాన్ని అలాగే చంపడానికి సిద్ధంగా ఉన్నాం. మన ఏటగాళ్ళు కూడా ఆ ఫీల్డ్లో చాలా ఎక్కువగా ఉన్నారు. మా వాళ్ళు చదవడం అయితే చదువుతారు, కానీ మా మత్స్యకారులు ఎందరో ఇదే ఫీల్డ్ని ఎంచుకుంటారు. ఎందుకంటే మాకు ఈజీగా ఉంటుంది. ఈజీ అంటే ఈజీ కాదు, ఎంత కష్టమైనా సరే మాకు ఇష్టమైన వృత్తి. చాలా కష్టమని మాకు తెలుసు, ప్రాణాలు పోయే వృత్తి అని మాకు బాగా తెలుసు. అయినా సరే మేము ఈ వృత్తిని ఎంచుకుంటాం. ఎందుకంటే చేపలాగింది చేపలు ఆగిపోయిందంట. చేపలు లాగొచ్చు, కూరకు పెట్టుకెళ్ళిపోండి, పెద్ద చేప వస్తాయి, మంచి చేపలు వస్తాయి దీనికి కూడా. ఇప్పుడు తెరచేప మీద ఏ విధంగా వెళ్తున్నారో చూసారు కదా. ఇప్పుడు ఇంజిన్ అంటే సముద్రంలోనే తరచుగా జరుగుతూ ఉంటాయి. ఇంజిన్ ఆగిపోతూ ఉండడం, లేకపోతే ఇంజిన్లో ఉండే పార్ట్స్ సముద్రంలో జారిపోతూ ఉండడం, అదే ఇంజిన్కి ఉండే తోక కూడా జారిపోతూ ఉండడం చాలా జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలోని ఇలా తెరచేపల మీద ఒడ్డుకు రావడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఒకవేళ సపోజ్కి ఈ తెరచేప అనేది లేకపోతే తెడ్డుతో లాక్కు వస్తాం, లేకపోతే సముద్రంలో ఏదో ఒక బోటు కనిపిస్తూ ఉంటుంది. మా మత్స్యకారులకు ఉన్న ఆలోచన ఏంటంటే సముద్రంలోని ఎవరిని ప్రమాదంలో ఉన్నప్పుడు వదిలేయకూడదు. ఆనవాయితీ ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆనవాయితీ. సముద్రంలో ఎవరు కనిపించినా సరే ఈ చెయ్యి ఎత్తడం, అలాగే భోజనం ఎత్తడం, కెత్తలు ఎత్తడం, అలాగే చాలా దూరంలో సరే కనిపిస్తూ ఉంటాం. హెల్ప్ చేయడానికి అయితే మా మత్స్యకారులు ముందుంటారు ఈ విషయంలో అయితే. ఇప్పుడు మా మత్స్యకారులనే కాదు, సముద్రంలో ఎవరు కనిపించినా సరే వాళ్ళకి సాయం చేయడానికి ముందుంటారు. ఇంకో విషయం ఏంటంటే ఫుడ్ విషయంలో కూడా ఆకలితో ఉన్నారని ఏదోలా అరేంజ్ చేస్తారు. సముద్రంలో పెద్ద పెద్ద బోట్లు కూడా వస్తుంటాయి, వాళ్ళు కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇంజిన్లోని డీజిల్ అయిపోయినా ఆ సముద్రంలోనే కొన్ని వస్తువులు మనం వదిలేసి వచ్చిన హెల్ప్ చేయడానికి అయితే ఉంటారు. సో ఇప్పుడు ఒకవేళ ఫుడ్ తెరచేప చూడండి ఏ విధంగా వచ్చేస్తున్నాం. గాలి వేగానికి బోటు కదులుతూ ఉంటుంది. గాలి ఎంత వేగంగా ఉంటుంది అంత స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. చూసారు కదా మా వాళ్ళు అయితే ఏ విధంగా ఇప్పుతున్నారో. చూపిస్తున్నాం మనం జనరల్గా తెరచాపతో ఉన్నటువంటి బోట్ని మనం చూస్తూ ఉంటాం తీరంలో నిలబడి. కానీ ఇప్పుడు 30 తిప్పలు పెడుతున్నాను వీళ్ళని, మాకు అన్ని లైవ్గా చూపించండి అంటుంటే అన్ని ఓపెన్ చేసి పాపం తెరచాప ఎలా కడతారు చూపిస్తున్నారు. బోట్ వెళ్ళే విధానాన్ని డైరెక్షన్ మార్చడానికి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంటుంది. ఇది తెరచాప లేకుండా సరే దీంతో మనం ఒడ్డుకు వచ్చేయచ్చు ఆ తెడ్డు, కానీ కొంచెం సమయం పడుతూ ఉంటుంది. అలాగే బోటు ఇది ఒకటి ఉంటే సరిపోద్ది. మా పూర్వీకులు కూడా ఎక్కువ ఇంజిన్ లేనప్పుడు అయితే అవి ఎంత దూరం నుండి వచ్చేయచ్చు. గాలి వేగం ఎక్కువ ఉండాలి, స్టామినా ఉండాలి. ప్రతి ఒక్కరు ఈ ఎనర్జీ అయితే ఆల్మోస్ట్ కోల్పోతారు. చాలా అంటే చాలా ఎనర్జీ ఉండాలి, ఒకరిగా తోడవుతూ ఉంటారు.
ఒక 6 మెంబర్స్ 5 మెంబర్స్ వెళ్తే కొంచెం ఒక్కొక్కరుగా హెల్ప్ఫుల్గా ఉంటారు. సాహు ఇంత రిస్క్ ఉంది కదా, బట్ మీరు ఒక్కరు వెళ్ళటానికి ఓకేనా? అంటే బోటింగ్కి షిప్పింగ్ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇందులోనే ఫిషింగ్ చేసేటప్పుడు చాలా అనుభవంకి వెళ్ళుకుంటారు. మా పెద్దోళ్ళు అనేవాళ్ళు ఒక్కరే వేటకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఒక్కరే వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏ సమయంలో ఎలా ఉంటుంది అని అంచనేస్తారు. నైట్ టైంలోనైతే సముద్రం మొత్తం ఒకేలా ఉంటుంది కాబట్టి అయినా సరే మా వాళ్ళు ఒడ్డుకు వచ్చేస్తారు. ఎందుకంటే నైట్ టైంలో చుక్కలు ఉంటాయి కదా, వాళ్ళకి ఆ చుక్కల ద్వారా ఒక అంచనా. మా ఊరికి కొంత పైకు ఇలాగా ఒక 2-3 చుక్కలు ఉంటాయి. ఆ చుక్కల ద్వారా వచ్చేయాలి అని డైరెక్ట్గా మా ఊరి ఏ స్ట్రైట్గా ఉంటాయి అక్కడికి వచ్చేస్తూ ఉంటారు, తెలిసిపోతూ ఉంటుంది. మాకు అదే విచిత్రం. మేము చిన్నప్పుడు మా ఊళ్ళతో వేటకెళ్ళే వాళ్ళం. వేటకెళ్ళేటప్పుడు మీ నాన్నగారితో మీ వెళ్ళేవాళ్ళం. కానీ నాకు ఊరు అంచనా తెలిసేది కాదు. ఎటువైపు వెళ్తుంది మొత్తం అంతా ఒకేలా ఉంది అని అనుకునేవాడిని. కానీ లాస్ట్ తారా చూస్తే లాస్ట్కి వెళ్ళేసరికి మా ఊరు తిన్నగా ఉండేవాళ్ళం. ఏందిరా అబ్బా ఇంత నాలెడ్జ్ ఉన్నది అని నేను ఆలోచించుకునేవాడిని. చాలా ఆశ్చర్యం అనిపించేది నాకు. ఆ బోటు సముద్రంలోనే కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మొత్తం అంతా ప్లెయిన్గా ఉండడం వల్ల ఇదేంద్రా మొత్తం అంతా ఒకేలా ఉంది, ఎలా వెళ్ళాలి ఎటువైపు వెళ్ళాలి అని అనుకుంటాం. కానీ మనకి ఊహించలేని స్థితిలోనే ఇలా వెళ్ళాలి అక్కడ చుక్కలు చూడు 2 ఉన్నాయి కదా, ఆ చుక్కలు తిన్నగా స్ట్రైట్గా పోనాయి అని చెప్తూ ఉంటారు. చాలా టెక్నాలజీ లేనప్పుడు కూడా సముద్రం ఒక 200 కిలోమీటర్లు వెళ్ళేటప్పుడు కూడా మన వాళ్ళు చాలా ఈజీగా వచ్చేసేవారు, చాలా ఈజీవేగా. తెరచాప సంగతి చూస్తారు కదా. సో ఒకవేళ ఇంజిన్ ఫెయిల్ కానీ ఇంజిన్ ఆగిపోయినప్పుడు తెరచాప సాయంతో వీరు ఎలా వస్తారు, తెరచాపను ఎలా కడతారు అనేది. తెరచాపతో ముందుకు ఏ విధంగా వెళ్తున్నామో చూస్తున్నారు కదా. మనకి ఇంజిన్ బంద్ అయ్యేటప్పుడు ఈ విధంగా అయితే మనం తెరచాప ఇప్పి ఎంత దూరం ఉన్నా సరే ఈ విధంగా మనం ఒడ్డుగా అయితే వచ్చేయచ్చు. ఎస్, ఎంత థ్రిల్లింగ్గా ఉందంటే నిజానికి వీళ్ళు ఎంత దూరమైనా ప్రయాణం చేయగలరు, కానీ మనలాంటి వాళ్ళం అస్సలు కాంట్ కదా. కాకపోతే ఇప్పుడు మనం ఒడ్డు నుంచి పూడిమడక బీచ్ తీరం నుంచి 2 నాటికల్ మైళ్ళ దూరంకి వచ్చాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక రకంగా నడిచింది, ఇప్పుడు ఇంకొక రకంగా ఉంది. ఎందుకంటే ఇంజిన్ రన్నింగ్లో ఉన్నప్పుడు బోట్ మూవింగ్లో అలా దూసుకొస్తున్నటువంటి ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలను చీల్చుకుంటూ బోట్ ముందుకు వెళ్తుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉంది. బట్ ఇప్పుడు ఇంజిన్ ఆపాం ఇంటర్వ్యూ కోసం, బట్ ఎటు కదులుతుందో కూడా తెలియటం లేదు. బట్ ఎప్పుడు ఏం జరుగుతుందని ఒక్కసారి వెనక్కి కెమెరా తిప్పితే మా సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఎంతమంది వచ్చారు చూడండి. ఒకసారి శేఖర్ వెనక్కి ఒక్కసారి ప్యాన్ చేస్తే మీకేం కాదు మేము ఉన్నామంటూ ప్రొటెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. పాపం ఇందులోకి వెళ్ళిన వాళ్ళు స్విమ్ చేద్దామని వెళ్తే ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకండి అంటే పాపం మళ్ళీ అలానే పైకి వచ్చారు. ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే నిజంగా చాలా గ్రేట్. వీళ్ళ మనసు, అమాయకత్వం, మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ప్యూరిటీగా ఉంటాయి, చాలా స్వచ్ఛంగా. కెమెరామెన్ కొంచెం బ్యాలెన్స్ చూసుకో. సో కానీ బట్ చాలా థ్రిల్గా ఉంది. ఎటు చూసినా అసలు అలల ఉధృతి ఎలా ఉందంటే, అండ్ ఈ సీజన్లో ఇంకాస్త ఎక్కువగా ఉంటుందంట. దాన్ని వడి అంటారు కదా, ఏమంటారు? వడి గాలి వేగం పెరగడం, అలాగే అలల ఎత్తు కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఆ గాలి వేగానికి అలల ఎత్తు అంటే ఉన్న సముద్రం కంటే కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ సమయంలో ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అదే మా మత్స్యకారులు కూడా ఒక్కొక్కసారి వాళ్ళు ఊహించలేనట్టుగా వస్తూ ఉంటాయి కెరటాలు. ఆ సమయంలోనే చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర మనం యూత్గా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా జారిపోవచ్చు. అలా సముద్రంలో చాలా మందిని మేము కోల్పోయాం, మా పూర్వీకులు చాలా మందిని కోల్పోయాం. అందుకని సముద్రంలోనే ఇప్పుడు నైట్ టైంలో అయితే ఎక్కువ మిస్ అయిపోతూ ఉంటారు. నైట్ టైంలో ఎందుకంటే ఇంజిన్ పెట్టుకునేవాడు ఒకడే లేచి ఉంటాడు, మిగతా వాళ్ళందరూ పడుకుంటారు. ఈ సముద్రంలో మనం ఈ వెళ్ళే అలలకి అటు ఇటు తిరుగుతూ అలాగే దొరలడం అటు ఇటు జరుగుతుంటది. కానీ ఇప్పుడు ఇంజిన్ రన్నింగ్ లో లేదు, కానీ మనం ఎటు కావాలంటే అటు తిప్పుతున్నాయి ఈ అలలే. అవును, అదే ఇప్పుడు సముద్రం ఉన్న పరిస్థితి బాగాలేదు. ఈ సీజన్లోనే ఇలాగ ఉంటుంది. అదే ఇంకా కొంతకాలం అయితే మొత్తం ప్రశాంతత ఉంటుంది. ఆ సమయంలో వేట కొనసాగించడం చాలా ఎక్కువ, ఈ సమయంలో వేట కొనసాగించడం చాలా తక్కువ. అండ్ కొంత నిర్లక్ష్యంగా ఉంటే కూడా ఎప్పుడు ఈ సముద్రం మీదే ప్రయాణం చేసే వాళ్ళు, చేపల వేట కొనసాగించే వాళ్ళు, ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు కూడా మేము గతంలో కోల్పోయాం. ఎందుకంటే దీన్ని అంచనా వేయటం ఎవరి తరం కాదు అనేది సాహు వెరీ క్లియర్గా చెప్తున్నారు. సో మనం అనుకుంటాం ఫిషర్మ్యాన్స్కి చాలా గ్రిప్ ఉంటుంది, ఎటు డైరెక్షన్ అంతా వీళ్ళకి తెలుస్తుంది అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి చేపల వేటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి చేరే పరిస్థితి కూడా
కూడా ఉండదు, తమ వాళ్ళని కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అని కూడా సాహు చెప్తున్నారు. అదే రీసెంట్గా ఒక సంఘటన కూడా జరిగింది, ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. ఇంకో విషయం ఏంటంటే ఆ సమయంలోనే మనం ఏం చేయలేం, ఎందుకంటే ఆ రోజు ఇంజిన్ కూడా లేదు, సముద్రం పరిస్థితి కూడా బాగలేదు. మన వాడిని చూస్తుండగానే మనం పెట్టుకోలేకపోయాం. చేప అనేది మనోడు అంటే ఎర్రయ్య ఘటన కోసం సాహు చెప్తున్నారు. మొన్న కొమ్ము కోణం చేప ఏదైతే 100 కేజీలు పైనే బరువు కలిగినటువంటి చేప, అది గ్యాలానికి పడిందన్న ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. ఏం జరిగింది ఆ రోజు? చాలా ఆశ్చర్యంగా ఉంది, ఒక చేప మనిషిని లాగేయడం ఏంటని. అంటే సముద్రంలోని చేపకున్న పవర్ చాలా ఎక్కువ, బలం ఎక్కువగా ఉంటుంది, మనం దాన్ని ఊహించలేము. అలాగే మా విలేజ్ నుండి ఒక అన్నను కోల్పోయామని చెప్పాం, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ అన్న జరిగే ఆ సంఘటన మీకు తెలియజేయడానికి నేను ముందుగా ఉన్నాను. మీ ఇప్పుడు చేయాలి ఇప్పుడు చేయండి. సో ఆ రోజు ఎర్రయ్యతో పాటు మరొక నలుగురు మొత్తం చేపల వేటకు వెళ్ళారు. ఇంకా వచ్చేస్తున్నారు అనగానే దగ్గర 30 నాటికల్ మైళ్ళ దూరంలో వాళ్ళ బోట్ ఉంటుండగా ఆ చేప వలకి చిక్కింది, ఆ గ్యాలానికి చిక్కిందని తను బలంగా లాగే టైంలోనే అది అంతే ఫోర్స్గా లోపలికి లాగేయడం వల్ల ఇప్పుడు ఆయన జాడ ఈ రోజుకి ఒక 10 రోజుల పైన అయిపోతుంది. దినకార్యం కూడా జరిగిపోయింది, ఇంకా బాడీ అయితే దొరకలేదు. ఇలాంటి ఘటనలు చాలానే చూస్తూ ఉంటాం. అవును, జనరల్గా ఇప్పుడు లైవ్ ఫిషింగ్ చూపిద్దరు కానీ ఆ రోజు ఎర్రైకి ఏం జరిగిందో కూడా మనం మళ్ళొకసారి లైవ్లో చూపిద్దాము. జనరల్గా ఇప్పుడు తీరంలో ఏదో బీచ్ అనేటప్పటికి చాలా మందికి చాలా క్యూరియాసిటీ ఉంటుంది, అర్జెంటుగా వెళ్ళి స్నానం చేయాలి, స్విమ్ చేయాలి. స్విమ్ రాలేని వాళ్ళు కూడా ఏదో సరదాగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ దగ్గర ఒకవేళ మునిగిపోయిన వాళ్ళు కూడా మీరు ఎంత దూరం వరకు కెపాసిటీతో మీరు స్విమ్ చేయడం అంటే చేయగలరు? 1 మైల్ దూరం స్విమ్ చేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. అలాగని మనిషిని కాపాడే స్థితి అయితే ఎక్కువ దూరం కాపాడలేము, ఎందుకంటే మనిషితోని ఈదలేము. మనం తీసుకొచ్చే వ్యక్తి కూడా చాలా భయపడి మనల్ని లోపలికి కిందకి అణుతూ ఉంటాడు. అది మనకు వాటర్ తాగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఆ సమయంలోని కొంచెం మనిషిని కొంచెం దూరంగా పెట్టి ఈదాలి. ఆ విధంగా ఈదగలిగితేనే మనిషిని కాపాడే స్థితి ఆటోమేటిక్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే మనిషిని కౌగిలించుకొని ఈదడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ విధంగా ట్రై చేస్తే మ్యాక్సిమం ఇద్దరు చనిపోయే అవకాశం ఉంటుంది. ఒకరు ముందుకుండి ఇంకొకరిని ఇంత కొంచెం దూరం పెట్టుకొని ఈదాలి. అలా కాకుండా ఇలా దగ్గరగా ఉండి ఈదితే స్విమ్ చేస్తే లోపలికి పోవడం కంపల్సరీ. అలా మా ఊళ్ళో చాలా జరిగాయి, బీచ్లోనే జరిగాయి. రీసెంట్గా కాలేజీ ఎగ్జామ్స్ అయ్యాయని ఒక 7 మెంబర్స్ స్టూడెంట్ ఆ చివరిన సముద్ర స్నానానికి వచ్చారు. కానీ ఏంటంటే సముద్రం కొంచెం లోపలికి వెళ్ళింది అని మనం ముందుకు వెళ్ళిపోకూడదు, ఎందుకంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలా ఉంటుందని చెప్తున్నాను. అదే ఫోర్స్తో లోపలికి బయటకు వస్తుంది, మన వాళ్ళు ఎందుకు అదే ప్లేస్లో ఉండిపోయారు. మొత్తం ఎందుకు వెళ్ళి అలా లోపలికి తీసుకెళ్ళిపోయింది. 7 మెంబర్స్ని అయితే కోల్పోయారు. ఆ టైంలోనే హెలికాప్టర్స్ కూడా తిరిగాయి, మొత్తం బాడీస్ అన్ని రికవర్ చేశారు, మొత్తం పెట్టుకున్నారు కానీ ఆ ఫ్యామిలీ లేరు. ఆ టైంలోనే మా మత్స్యకారులు అనేవారు ఒక ఇద్దరిని కాపాడారు కానీ అప్పటికే చాలా వాటర్ తాగేసి మొత్తం ప్రాణం అయితే కోల్పోయారు. నోట్లో నుంచి పొంగు రావడం, ఆ స్థితిలో ఇంకా మనిషి బ్రతకడం. అంబులెన్స్లో వెళ్ళారు, మనిషిని అయితే కోల్పోయారు. సాహు, ఇప్పుడు మీరు యూట్యూబ్ పెట్టిన తర్వాత ఛానల్ అంటే అందరూ మీరు కూడా బాగా ఎడ్యుకేట్ అవుతున్నారు. మేము కూడా మా జీవన విధానం ఎలా ఉంటుంది, ఎలా చేపల వాటి చేస్తాం, ఏ ఎక్విప్మెంట్ వాడతాం, లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులకి ప్రిపరేషన్, ఇవన్నీ కూడా మీరు వీడియోస్ తీసి షూట్ చేసి మళ్ళీ పోస్ట్ చేయడం వల్ల మాకు కూడా ఒక నాలెడ్జ్ వస్తుంది. అమ్మ వీళ్ళ జాబ్ ఇంత రిస్క్గా ఉంటుందా, ఇంత ప్రాణాలకు తెగించి వీళ్ళు వెళ్తూ ఉంటారని. ఇక్కడ జస్ట్ మీకు ఫోన్కి క్యాప్చర్ అవ్వట్లేదు కానీ బోటుని దాటి అంత ఎత్తున అలలు చుట్టూ వస్తూ ఉంటే ఒక రకంగా ఎలా ఉందంటే ఇంటర్వ్యూ మూడ్లో ఉంటే కనుక ఇవేం మనం పట్టించుకోం, లేదంటే కనుక ఆర్డినరీగా మామూలుగా మనకి సంబంధం లేనటువంటి విషయం ఇది. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను ఆ మాట అనలేను, ఎందుకంటే ధైర్యంగానే వచ్చాను. సాహు అడిగారు, మేడం లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయడానికి మీరు రెడీనా అని. పర్వాలేదు, రెడీ అంటే అంత కాన్ఫిడెంట్గా లేను కానీ బట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది సాహు, ఎందుకంటే ఒడ్డును కూర్చొని ఇంటర్వ్యూలు అందరూ చేస్తారు. బట్ ఏంటి సీ పైన కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి చూస్తే నేను కూడా మా వ్యూవర్స్కి చూపించగలుగుతాను అని చెప్పినప్పుడు ఈ ఫైబర్ బోట్ని అరేంజ్ చేశారు. ఈ బోట్తో పాటు మళ్ళీ మా కోసం ఒక 4-5 కూడా అరేంజ్ చేశాడు సాహు. మీకేం భయం లేదు, మేము ఉన్నామని చాలా హ్యాపీ అనిపించింది. సో ఇప్పుడు
ఇప్పుడైతే ఇంజిన్ ఆఫ్ చేసాం ఇంటర్వ్యూ పర్పస్లో, లేదంటే మనం ఇంకాస్త మీరైతే ఎంత దూరం వెళ్తారు? ఫైబర్ బోట్ కెపాసిటీ ఎంత సార్? కెపాసిటీ అంటే ఒక 3-4 టన్స్ అయితే బరువు పెట్టుకొని ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉండే డీజిల్ పెట్టి ఇంజిన్ కూడా కెపాసిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రతి డీజిల్తో ఉండే ఇంజిన్ ప్రతిదీ మనకి కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ దూరం వెళ్తుంది, ఎక్కువ లోడ్ని కూడా పెట్టుకెళ్తూ ఉంటుంది. మాకైతే ఇందులో అయితే ఎటువంటి డోకా లేదు. కానీ మనం అనుకున్న దానికంటే ఎక్కువ చేపలు పడే స్థితిలో ఉంటే ఆ చేపలో మనం వడ్డే తాడుని వాళ్ళని కానీ సముద్రంలోనే వదిలేసి మన రిలేటివ్స్ బోటిస్ను వాళ్ళందరికీ కాల్ చేసి, అంటే ఫోన్ ఉంటేనే, ఫోన్ లేకపోతే అంటే గుర్తుగా ఒక భోజనం లాంటిది పెడతాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భోజనం ఉందా? భోజ అంటే ఒక అంచనా. ఈ బోట్ కెపాసిటీకి మించి ఫిషింగ్ పడితే గనుక అది ఇక్కడ ఆ ఫిషింగ్ ఇక్కడ ఉంది అని మనం ఒక అంచనా ప్రకారంగా ఒక భోజనం అయితే చూపిస్తాం. ఎందుకంటే పైకి అంటే థర్మాకోల్ షీట్తో అరేంజ్ చేసిన ఒక కర్ర, అది ఒక గుర్తుగా పెట్టుకుంటాం. అది ఒకవేళ సముద్రం స్టార్టింగ్లో అయితే పెడతాం. అది ఉంటుందా మరి? సముద్రంలో ఎప్పుడు నిలబడుతుంది. ఒకసారి సముద్రంలో పడేయనా, ఒకసారి అది చూడు, ఒకసారి సముద్రంలో అటు ఇటు కదలకుండా అలా ఉండిపోద్ది. ఒకసారి పైకి తీసి మళ్ళీ పెడదాము. మా నోటి దూకుతాడు. సిమ్మర్స్, మొత్తం టోటల్ సిమ్మర్స్. ఈ బోట్ వాడితే ఇక్కడ ఉండిపోయింది, మనకు పడినటువంటి ఫిషింగ్ అంతా అని చెప్పేసి ఇది ఒక సింబాలిక్ గా పెట్టేస్తారు. సింపుల్ గా పెట్టుకుంటాం. మనకు ఒక అంచనా అంటే ఉన్న ప్లేస్ అంతే. సముద్రం అనేది సముద్ర స్థితి మొత్తం అంతా ఒకేలా ఉంటది. మన పక్కన ఉన్న వస్తువునే మనం మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఉండగానే బోటు కదలిక వల్ల చాలా దూరం వెళ్ళిపోతాం. నాకే అర్థం కావట్లేదు. అది బోటు కదలిక వల్ల చాలా దూరం అయితే వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా సముద్రం అనేది మొత్తం అంతా ప్లెయిన్ గా ఉండడం వల్ల మనం ఎక్కడున్నాం ఏంటి అనేది మనం గ్రహించలేము. మన దగ్గర సపోజ్కి జీబీఎస్ ఉంటే పర్వాలేదు, జీబీఎస్ లేని పరిస్థితి కాదు మనది. అలాంటి థర్మాకోల్ షీట్తో సముద్రంలో పడేసి ఒక అంచనాగా ఉంచుతాం. అది థర్మాకోల్ కింద రాళ్ళు పెడతాం, మధ్యలోని థర్మాకోల్ షీట్ ఇలా ఒక స్టిక్కి ఈ టైప్లో అరేంజ్ చేస్తూ ఉంటాం. చూసారు కదా ఏ విధంగా ఉన్నదో. అలా పెట్టి అప్పుడు మళ్ళీ ఇంకో బోట్ ని రమ్మని చెప్తాం. మనకి అనుకున్న దానికంటే ఎక్కువ ఫిషెస్ పడతాయి. అలాగే ఇదే కాకుండా మనం తాళ్ళు వడ్డేటప్పుడు అంటే సముద్రంలో చేపలు వేటాడేటప్పుడు ఆ వల అయినా తాడైనా సరే మధ్యలో ఇలాగా భోజలు అరేంజ్ చేస్తూ ఉంటాం. అరేంజ్ చేయడం ఏంటంటే తాడైతే మధ్యలో కట్ అవుతూ ఉంటాయి. అంటే పెద్ద చేపలు లాక్కెళ్ళిపోవడం, చేపలు తాడులో పోవడం అది రేర్గా జరుగుతుంటుంది, ప్రతిరోజు జరుగుతుంటుంది. మా మత్స్యకారులు ప్రతి ఒక్కరూ తాళ్ళు అయితే కోల్పోవడం చాలా ఎక్కువ. సో ఫైనలీ వచ్చేసాం తీరానికి. సో ఎలా అనిపించింది? నన్ను అడగాలి మీరు. చెప్పండి సాహు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు థ్యాంక్స్ మేడం. మా మత్స్యకారుల ఇబ్బందులు మీరు ప్రతి ఒక్కరికి అయితే చూపించడానికి అయితే ఇలా మీడియా విధంగా మా దగ్గరికి అయితే వచ్చారు. ఇది నిజంగా రియల్లీ గ్రేట్. మీరు ఇంకో విషయం ఏంటంటే మీరు ఎంత సేపు ఉంటారని నేనైతే అసలు ఊహించలేదు. సముద్ర పరిస్థితి కూడా బాగాలేదు, కానీ అయినా మీరు ఉన్నారు. 7 నాటికల్స్ మైల్ వరకు మీరు వచ్చారు. నేనైతే ఫస్ట్ అనుకున్నాను ఎక్కడ దిగేసి వెళ్ళిపోతారో, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతారని అయితే నేను అనుకున్నాను. కానీ మీరు మాకంటే ధైర్యంగా, మాకంటే అంటే అటు ఇటు కదలకుండా పర్ఫెక్ట్గా ఉన్నారు సముద్రంలోనే. నేనైతే అసలు ఊహించలేదు ఈ విధంగా ఉంటారని అయితే. సో సూపర్. ఎలా అనిపించింది? థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్. అందరూ ఎలా అనిపించింది? నార్మల్గా అయితే మీరు ఫిషర్మ్యాన్స్ కాబట్టి మీకు అలవాటు, బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా అంత దూరం వెళ్తారా? రాలేరు మేడం. మీరు చాలా డేరింగ్గా ఉన్నారు, చాలా సపోర్ట్ చేశారు. అలాగే మా ఓడి కోసం సపోర్ట్ చేయడానికి అయితే చాలా ధైర్యంతో లోనకైతే వచ్చారు. 7 మైల్స్ దూరం వరకు అయితే వచ్చారు. బట్ ఇది ఒక్కడి కోసం కాదు, మొత్తం మత్స్యకార వర్గం ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటుంది, సముద్రం పైన వాళ్ళ ప్రయాణం ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రిపరేషన్ ఏంటి, ఎక్కడ నష్టపోతూ ఉంటారు, ఇదంతా కూడా అంటే పూర్తిగా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇంకా మనం చాలా తక్కువ చూపించాం. నిజానికి మళ్ళీ చెప్తున్నాను, సముద్రం అంటేనే అదొక కొత్త ప్రపంచం, మనకు తెలియలేందే చాలా. ఎందుకంటే వీళ్ళు నిరంతరంగా అదే వృత్తిగా ఉన్నా కూడా ఎప్పుడు ఎలా ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో కూడా వీళ్ళు తెలుసుకోలేరు, ఊహించలేరు. అలా ఎంతోమందిని కోల్పోయాము అంటూ సాహు మన ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటలు బాగా కదిలించాయి నన్ను. ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది మేడం, మనుషుల్ని కోల్పోవడం మాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇది తప్ప మేము ఇంకొకటి చేయలేము, నిరంతరం క్షణాల్లో మా ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఇదే మాకు జీవనోపాధి అన్నారు. ఆ మాట ఎందుకో చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. సరే, ఒక్క ప్రయత్నం, ఐ డ్రీమ్ నుంచి మరొకసారి వీళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, వీళ్ళు ఒకవేళ చేపలు నిండుగా పడితే వాళ్ళ ఆనందం ఎలా ఉంటుంది, అప్పటి వరకు 5-6 వెళ్ళిన వాళ్ళు ఒకరినిద్దరిని కోల్పోయి
వచ్చే తీరానికి వచ్చినప్పుడు వాళ్ళ బాధ ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్పే ప్రయత్నమే ఈ స్పెషల్ ఇంటర్వ్యూ అనమాట. థ్యాంక్స్ అమ్మా, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ సపోర్ట్ అండి. సో ఎందుకంటే అనునిత్యం నన్ను అలర్ట్ చేస్తూనే ఉన్నారు మేడం, అంటే నేను బుద్ధిగా కూర్చుండిపోయాను ఇంకా. ఎందుకంటే ఎక్కువ దూరం వెళ్ళాలి అంటే ఆ లోపలికి వెళ్ళేటప్పుడు నిజంగా ఒక అద్భుతమైన దృశ్యం నేను చూశాను. ఆ చిన్న చిన్న చేపలు అలా జంప్ చేస్తూ ఉంటే నిజంగా లైవ్లీ మనం చూడలేం, సినిమాల్లో చూడడమే తప్ప గ్రాఫిక్స్. బట్ ఇప్పుడు మాత్రం రియలిస్టిక్గా చూసినప్పుడు నాకు ఒక స్వీట్ మెమొరీ అనిపించింది, నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. థ్యాంక్ యూ ఆల్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు